టీఎస్ బీ పాస్ అప్రూవ్ అయిన తర్వాత కూడా బ్యాంక్ లోన్స్ రావట్లేదు అని చెప్పేసి కొందరు ఆరోపణ చేస్తున్నారు. అది ఎందుకు అన్నట్లయితున్నారు? టీఎస్బీ లో యాక్చువల్గా ప్లాన్ అంటుండదు, ఇనిషియల్ అప్రూవ్ ప్లాన్ అంటే ఇంజనీర్తో ప్లాన్ ఏముండదు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ నామ్స్ ప్రకారం ప్లాన్ గీసి ఆటోగేట్ ప్లాన్ గీసేసి అప్రూవ్ చేస్తారు. ఇదివరకు డిపిఎంఎస్ లో మంచి కాన్సెప్ట్ ఉండే, త్రూ లైసెన్స్ ఇంజనీర్ ప్లాన్ గీసేది, ప్లాన్ అప్రూవల్ అయ్యేది, ప్లాన్ మీద కూడా అప్రూవల్ వచ్చేది, కమిషన్ అప్రూవల్ వచ్చేది. ఇప్పుడు అది లాస్ట్ టైం గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ టీఎస్ ఇంట్రొడ్యూస్ చేసిండు. దానికి వితౌట్ ఇంజనీర్ వితౌట్ అప్రూవల్ అని చాలా సఫర్ అవుతుంది, జనాలు చాలా సఫర్ అవుతున్నారు. దానికి మేము చాలా రిక్వెస్ట్ చేసినాం, సీఎం గారికి పెట్టినాం. అప్పుడు కేటీఆర్ గారికి చెప్పాం, ఇప్పుడు కూడా మొన్న రేవంత్ రెడ్డి సీఎం గారికి కూడా మా అసోసియేషన్ తరఫున కూడా మేము లెటర్ పెట్టాం. ఇంతవరకు అయితే రెస్పాన్స్ కాలే. మేబీ ఈ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ వస్తుందనే హోప్ మాకు ఉంది. అదొక చేస్తే ఒకటి ఏంటంటే మాకు లైసెన్స్ ఇంజనీర్ మీకు దాదాపు 20-25 ఇయర్స్ చాలా మంది ఉన్నారు. 10 years అందరికీ ఉపయోగం ఉంటుంది. తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది చేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ వాళ్ళకి ఏంటంటే లోన్ మీద అంటే ప్లాన్ మీద సిగ్నేచర్స్ లేదు, ఇంజనీర్ సిగ్నేచర్. మస్ట్ ఇంజనీర్ సిగ్నేచర్ అయితేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. మళ్ళీ మేము ఏం చేస్తున్నాం, టీఎస్బీ పర్మిషన్ వచ్చినా కూడా ప్లాన్ మీద క్లాత్ మీద ప్లాన్ గీసి మా స్టాంప్ వేసి సిగ్నేచర్ పెడితే అప్రూవల్ అయ్యి వాళ్ళు ఎస్టిమేషన్ అంటే వాళ్ళు ఎస్టిమేషన్ చేయాలంటే కంపల్సరీ ప్లాన్ అవసరం. ఆ ప్లాన్ ఎస్టిమేషన్ చేయాలంటే ఆ ప్లాన్ ఎస్టిమేషన్తో వాళ్ళు అప్రూవ్ చేస్తారు. నేను ఒక్కటే ఏంటంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే పాత పద్ధతి డిపిఎంఎస్ ఏ విధంగా ఇదివరకు పర్మిషన్ ప్లాన్లో యాజ్ అ మున్సిపల్ అంటే మున్సిపల్ లైసెన్స్ ఇంజనీర్తో చేస్తారో అదే విధంగా మీరు కంటిన్యూ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. గ్రామాల్లో కూడా ఇవాళ రేపు పర్మిషన్లు చాలా వస్తలేవు. అక్కడ ఏంటంటే పేపర్స్ ఉండవు, గవర్నమెంట్ హౌస్ ట్యాక్స్ చాలా పేపర్స్. అప్పట్లో మేము ఏం చేసేదంటే క్లాత్ మీద ప్లాన్ గీసేది, ఒక క్లాత్ 2 బ్లూ ప్రింట్ డైరెక్ట్ సెక్రటరీ దగ్గరికి పోయి సెక్రటరీ ఇన్స్పెక్షన్ చేసేది ఇచ్చేది. ఇప్పుడు టీఎస్బీ పాస్లో గ్రామాలు 50% తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే వాళ్ళకి పేపర్స్లో సెక్రటరీ ఏమంటారు అంటే మాకు ఆర్డర్ వచ్చిందండి, మాకు ఆర్డర్ వచ్చినాక మేము ఏం చేస్తాం. ఇదివరకు పాత పద్ధతిలో మేము ఇచ్చిన పర్మిషన్, ఇప్పుడు దీంతో వాళ్ళే సెక్రటరీ అంటారు. దీంతో గవర్నమెంట్ లాస్ అవుతుంది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కువైతుంది. నేను రిక్వెస్ట్ చేసింది, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఒకటే, పాత పద్ధతి ఏది ఉన్నా కూడా అందరు దీవాను గ్రామ పంచాయతీలో ఇప్పుడు బ్లూ ప్రింట్ క్లాత్ బ్లూ ప్రింట్తో అదొకటి అప్రూవల్ అవుతుంది. లైసెన్స్ ఇంజనీర్స్ కూడా మేము కూడా ఏంటంటే మీరు ఇందాక క్వశ్చన్స్ అడిగినట్టు మాస్టర్ ప్లాన్ ఉందా, లేకపోతే కుంటలు ఉందా, రోడ్ వైడింగ్లు ఉందా, సంథింగ్ అన్ని ప్రతిదీ చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. అదొకటి బ్యాంక్ అప్రూవల్స్ అనేది ఈజీ అయిపోతుంది. చూస్తూనే ఉండండి ఏటీవీ.